అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైన వార్త. మొన్నే అన్ని కేసుల్లో కూడా ఎన్నో 52, 53 కేసులు పెట్టారండి అంబటి రాంబాబు గారి పైన. అన్నీ కూడా క్వాష్ పిటిషన్ అన్నీ కొట్టేశారు. ఏదో ఒక కేసు గత నవంబర్లోనూ ఎప్పుడో ఐ థింక్ మెడికల్ కాలేజెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది, అక్కడ ధర్నా చేశారని చెప్పేసి ఒక కేసులో బెయిల్ రాలేదు. ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది. అతి త్వరలో కాపు టైగర్ అంబటి రాంబాబు గారు బయటికి రాబోతున్నారు. కులాల ప్రస్తావన తీసుకురావడం నాకు ఇష్టం లేదు, కానీ ఈ విషయంలో మాత్రం అండి నేను ఖరాఖండిగా చెప్పగలను. ఆవిడ భీమినేని వందన చౌదరి గారు ఆవిడ మాట్లాడిన మాటలు అసలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుందండి. ఒకటి, పురుషులు పరుష పదజాలం వాడుతున్నాం, కానీ మహిళలు అలా మాట్లాడడం చాలా అరుదు. రెండవది, అవి రాజకీయాలు కాదండి. ఆ తిట్లు, ఆ శాపనార్థాలు రాజకీయాల వల్ల వచ్చిన తిట్లు, శాపనార్థాలు కాదు. అవి ఎప్పటి నుంచో గూడు కట్టుకున్న ఆవేశం ఆ రోజు కట్టలు దించుకుంది ఆవిడ రూపంలో. అందుకే చెప్తున్నాను కదండి, ఒక రాజకీయాలకు మాత్రమే ముడిపెట్టాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎప్పటి నుంచో చూస్తున్నాం. వంగవీటి మోహన్ రంగ గారి విషయంలో కానీ, లేకపోతే తర్వాత ముద్రగడ పద్మనాభం గారి విషయంలో కానీ, స్వయంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మాట్లాడుతూ నన్ను ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు 96 ఆ ప్రాంతంలో, 95, 96 ఆ ప్రాంతంలో నేను తప్పించుకున్నాను అని చెప్పేసి స్వయంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పారండి. అంతగా అంబటి రాంబాబు గారి పైన కక్ష పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు, నేను మళ్ళీ ఇది ఆన్ రికార్డ్ నేను చెప్తానండి, తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత కూడా ఒక పార్టీ తరపున పబ్లిక్లో అంబటి రాంబాబు గారు పెట్టినన్ని ప్రెస్ మీట్లు నాకు తెలిసి ఏ ఇతర నాయకులు కూడా పెట్టినరు. ఇది వారిని పొగడాలనో లేకపోతే వారిని పెద్దది చేసి చూపించాలనో కాదండి, ఇది వాస్తవం. డిస్కషన్, డిబేట్లు ఎలా చేయాలి, మనము ఎలా సమర్థవంతంగా మన వాణిని, మన బాణిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేది ప్రతి ఒక్కరు కూడా అంబటి రాంబాబు గారిని చూసి నేర్చుకున్నారంటే అందులో అతిశయోక్తి లేదండి. ఏ రోజు కూడా ఒక్క మాట అటు ఇటు మాట్లాడిన దాఖలాలు లేవు. ఎస్, వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి, వెటకారాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఎత్తిపొడుపులు ఉంటాయి, అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. కానీ ఆ రోజు అంబటి రాంబాబు గారి నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే అది మొదటిసారి అండి. ఇంతకుముందు ఓకే, నోటి దురుసు, బూతు మాటలు మాట్లాడతారు అంబటి గారు అంటే అది వేరే విషయం. ఓకే, ఇది కొత్త కాదనుకోవచ్చు. ఆ విషయం జరిగిన తర్వాత కూడా వారు నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, చింతిస్తున్నాను, నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, అక్కడ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆ మాటలు మాట్లాడవలసి వచ్చింది అని చెప్పారు. కానీ భీమినేని వందన చౌదరి దేవి గారు వారు బయటకు వచ్చేసి నేను మాట్లాడిన తప్పని ఇంతవరకు మాట్లాడలేదు, ఇంతవరకు ఖండించలేదు. తరువాత వీరి ఇంటిపై దాడి చేశారు. మహిళలు, పిల్లలు ఉన్న వారి ఇంటిపైన దాడి చేశారు. అది దారుణం అండి, అమానుషం. అంబటి రాంబాబు గారు వారు ఆఫీస్లో ఉన్నారని అందరికీ తెలుసు. పోనీ ఆఫీస్ పైన దాడి చేసామంటే ఏదో ధర్నా చేయడానికి వచ్చాం, దాడి కాదనుకోవచ్చు. ఇంటిపైన కారు అద్దాలు పగలగొట్టి, ఇది కేవలం రాజకీయం కాదండి, ఖచ్చితంగా ఇందులో కులకోణం అయితే ఉంది. అది నివురుగప్పిన నిప్పు వందనాదేవి రూపంలో బయటకు వచ్చింది. ఇంకా చాలామంది మాట్లాడింటారు, అవి రికార్డు కాలేదు. స్వయంగా ఎమ్మెల్యే భర్త అక్కడ కొట్టడానికి వెళ్ళి అక్కడ ఫోటోలకు చిక్కాడంటే ఒకసారి ఊహించండి మీరు, ఎంత దారుణంగా సిచ్యువేషన్ ఉందో. ఇవన్నీ జరిగిన తర్వాత అంబటి గారి పైన 52 కేసులు అంటండి. ఎందుకు? వాళ్ళు అంబటి గారి ఇంటిని ధ్వంసం చేసి వాళ్ళ పిల్లల్ని, ఇంట్లో ఆడవాళ్ళని సజీవ దహనం చేయాలనుకుంటే, ఆ మాట అనాలంటే కూడా నాకు బాధేస్తుందండి. అంబటి గారి పైన కేసుల 52 కేసులు, అంబటి గారి ఆఫీస్ పైన దాడి చేసినందుకు 52 కేసుల. ఎంత దారుణం ఒకసారి మీరు ఊహించండి. నిన్న మా పార్టీ కాదండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వారు అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి జైలుకు వెళ్ళి బయటకు వచ్చి వారు మాట్లాడిన మాటలు కొత్త సంప్రదాయానికి తెరలేపుతున్నారు ఈ తెలుగుదేశం వాళ్ళు. 52 కేసులు అంబటి గారి పెట్టడం అన్నది, అంబటి గారి పైన పెట్టడం అన్నది ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంబటి గారు చేసిన తప్పేంటి? వాళ్ళే వచ్చి కొట్టారు, ఈయన సారీ కూడా చెప్పాడు, ఇంకంతకంటే ఏం చేయగలడు? వాళ్ళే వచ్చి ఇంటిపైన దాడి చేసి కొట్టి, అద్దాలు పగలగొట్టి, ఇంట్లో ఆడపిల్లల్ని లేకపోతే చిన్నపిల్లల్ని వారిని సజీవ దహనం చేయాలనుకున్నారు. మళ్ళీ వీరిపైన కేసులని. ఈ సందర్భంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం హెడెడ్ బై పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు, వారికి నిజంగా అండి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి.
ఒక్క రోజులో 35 కేసుల్ని క్వాష్ పిటిషన్ ద్వారా కొట్టేయించడం అన్నది అది మామూలు విషయం కాదు. ఇంకా ఆ లీగల్ టర్మ్స్ అన్నీ నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా కూడా మాట్లాడాను. నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్పాను వారికి. వారు నాకు ఆత్మీయులు. కొన్ని భలే గమ్మత్తుగా ఉంటాయండి. అంబటి రాంబాబు గారు గానీ, లేకపోతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్న గానీ, వీరందరూ కూడా యూకే వచ్చినప్పుడు మేము కలిసి తిరిగాము. వీరంతా కూడా నాకు ఆత్మీయులు. ఒకరికి ఇబ్బంది జరిగినప్పుడు ఇంకొకరు ఎలా సపోర్ట్గా ఉంటారన్నది దట్ ఈస్ ద బాండింగ్ అండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. వారు వాదించిన తీరు, అక్కడ వివరించిన తీరు ఈ బెయిల్ రావడానికి కారణమైంది. న్యాయమే గెలుస్తుందండి. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. కాపు టైగర్ అంబటి రాంబాబు గారు బయటకు వచ్చారు. ఎంతసేపు ఈ కులాల పేరుతో లోపల ఏదో పెట్టుకొని అంత ఇదిగా కొట్టాల్సిన అవసరం లేదండి. అవసరమే లేదు. నెక్స్ట్ రోజు జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబులండి. వాళ్ళ నాన్నగారు లోపల ఉన్నారు. నేను ఒక డాక్టర్గా నేను చెప్తానండి, ఒక 1.5 minutes to 2 minutes లోపల పొగ ఎక్కువై సఫకేట్ అయితే ఆ పొగను మనం పీల్చుకుంటే ఇట్ రీచెస్ యువర్ బ్రెయిన్ అండ్ నువ్వు అన్కాన్షియస్ అయిపోయి ఫస్ట్ 2 minutesలో అన్కాన్షియస్ అయిపోతారు. నెక్స్ట్ 2 minutesలో మనిషి ప్రాణాలు పోతాయండి. ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. వాళ్ళు పెట్రోల్ బాంబులు వేసి పెద్ద పెద్ద ఇల్లుల్నే తగలబెట్టాలని చూశారంటే వాళ్ళకందరికీ స్టేషన్ బెయిల్ అంటండి. అంబటి రాంబాబు గారికి జైలు. ఇంకా నయం, జోగి రమేష్ గారిని కూడా మళ్ళీ జైల్లో వేయలేదు. మీ ఇంట్లో నువ్వు పెట్రోల్ బాంబులు సరిగా వేయించుకోలేదు, అవి బాగా పేలేలాగా నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని జోగి రమేష్ గారిని కూడా జైల్లో పెట్టలేదు. చాలా రాక్షస పాలన జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో. నాకు బాధ అనిపించేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో మనము డిస్కషన్ అండ్ డైలాగ్ ద్వారా మనం దేన్నైనా మనము పరిష్కరించుకోవచ్చు. కానీ మేము ఫిజికల్ వైలెన్స్కి వెళ్తాం, దొమ్మీలు చేస్తాం, అద్దాలు పగలు కొడతాం, కార్లు నాశనం చేస్తాం, ఆస్తులు తగలబెడతాం, మనుషుల్ని సజీవ దహనం చేస్తాం, వారి పిల్లల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ ఇంట్లో మేము పెట్రోల్ బాంబులు వేస్తాము. ఇది చాలా అమానుషం అండి, చాలా అమానుషం. బట్ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ప్రజలకు జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలని వివరిస్తూ మేము మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ అవర్ డెమోక్రసీ. భారతరత్న, భరతమాత ముద్దుబిడ్డ, గౌరవనీయులు, రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనం నడవాలి. వారు మనకు కల్పించిన రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడుకుంటూనే ఆ రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎర్రబుక్కు రాజ్యాంగం మనకొద్దు, అర్థమవుతుందా ఆ డైలాగులని మనకొద్దు. మనం అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మనం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడదాం. థ్యాంక్ యూ అగైన్ టు ద లీగల్ టీమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ రాంబాబు అన్న. మీ బాణిని రేపటి నుంచే కాదు, వీలైతే ఈరోజు రిలీజ్ అయిన మరుక్షణం నుంచి మీరు మళ్ళీ వినిపించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీ అవసరం చాలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మీ వెంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా నేను కూడా మాట్లాడానండి, వారి పిల్లలతో కూడా నేను మాట్లాడాను. మేమంతా ఉన్నాం, మేమంతా సపోర్ట్ చేస్తాం. అంబటన్న మా తరపు ముక్క, అంబటన్న వాయిస్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్. రానున్న కాలంలో ఆ గొంతు ఇంకా పదునెక్కబోతుంది, ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు.